ఈ వీడియోలో అలైవ్ అనే కొరియన్ జాంబీ మూవీ స్టోరీ చూద్దాం. ఒక వైరస్ వలన కొంతమంది మనుషులు జాంబీస్ గా మారిపోతారు. కానీ హీరో హీరోయిన్ మాత్రం వేరు వేరు అపార్ట్మెంట్స్ లో ఉండిపోతారు. వీళ్ళిద్దరూ ఆ భయంకరమైన జాంబీస్ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారో లేదో తెలుసుకోవాలంటే ఈ మూవీ స్టోరీని చివరి వరకు చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోని చూపిస్తారు. ఉదయాన్నే నిద్రలేచిన హీరో బయటకు వచ్చి చూస్తే వాళ్ళమ్మ రాసిన లెటర్ కనిపిస్తుంది. నిన్ను మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకురమ్మన్నాను, కానీ నువ్వు వెళ్ళలేదు, అందుకే నేను మార్కెట్ కు వెళ్ళానని ఆ లెటర్ పై ఉంటుంది. ఆ తర్వాత టీవీలో న్యూస్ చూస్తుంటే ఏదో వైరస్ వలన మనుషులందరూ జాంబీస్ గా మారిపోతున్నారు, కాబట్టి 60 రోజుల వరకు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదని న్యూస్ లో చెప్తారు. ఆ తర్వాత హీరో బయట ఏం జరుగుతుందని చూస్తే జాంబీస్ గా మారిన వాళ్ళందరూ మనుషులని కరిచేస్తున్నారు. అప్పుడే ఒక అమ్మాయి వాళ్ళమ్మ కనిపించలేదని ఏడుస్తుంది. ఆ తర్వాత ఆమెకి వాళ్ళమ్మ కనిపిస్తే ఆమెను పట్టుకొని కరిచేస్తుంది. అప్పుడే హీరో ఇంటి బయట ఏదో సౌండ్ వినిపిస్తే డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చి, నేను మీ ఇంటి పక్కనే ఉంటాను, మా అన్నయ్యని జాంబీ కరవడం వలన జాంబీలా మారిపోయాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని అతను చెప్తాడు. అప్పుడే టీవీలో జాంబీస్ గురించి న్యూస్ వస్తుంది. మనుషులు జాంబీస్ గా మారే ముందు వాళ్ళ కళ్ళలో నుంచి రక్తం వస్తుందని టీవీలో చెప్తారు. అదే టైంకి హీరో దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు కదా, అతని కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. ఆ తర్వాత అతను జాంబీగా మారి హీరోపై అటాక్ చేస్తుంటే అప్పుడు హీరో అతన్ని బయటకు తోసి డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత జాంబీస్ డోర్ ఓపెన్ చేయకుండా ఉండడం కోసం డోర్ దగ్గర ఫ్రిడ్జ్ పెడతాడు. ఈ విధంగా ఒక రోజు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం నేను సేఫ్ గానే ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని వాళ్ళమ్మ మెసేజ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు హీరో దగ్గర 60 రోజులకు సరిపోయేంత ఫుడ్ ఉండదు. ఆ తర్వాత హీరో సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే అందరూ కూడా నన్ను కాపాడండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అదే విధంగా హీరో కూడా అతని ఇంటి అడ్రస్ తో సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస్తాడు. ఆ తర్వాత డ్రోన్ తో బయట ఏం జరుగుతుందో చూస్తే ఆ అపార్ట్మెంట్ బయట అలాగే లోపల మొత్తం జాంబీసే ఉంటాయి. ఆ తర్వాత నిద్రపోతున్న హీరోకి బయట ఏదో సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్ ఏంటని చూస్తాడు. అపార్ట్మెంట్ బయట ఒక లేడీ పోలీస్ పై జాంబీస్ అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. అప్పుడు ఆమె దగ్గర ఉన్న గన్ తో జాంబీస్ ని షూట్ చేస్తుంది, కానీ జాంబీస్ ఆమెపై అటాక్ చేస్తాయి. అప్పుడు హీరో పైనుంచి గట్టిగా అరిస్తే జాంబీస్ ఆమెని లోపలికి లాక్కెళ్లిపోతాయి. అదే టైం కి హీరో ఇంట్లోకి డోర్ ఓపెన్ చేసి ఒక జాంబీ వస్తుంది. అలాగే ఆ జాంబీ హీరోపై అటాక్ చేయడానికి వస్తుంటే హీరో అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు ఆ జాంబీ కింద పడి చనిపోతుంది. ఆ తర్వాత హీరో కిందకు చూస్తే కొద్దిసేపటి ముందు జాంబీస్ అటాక్ చేసిన లేడీ పోలీస్ జాంబీగా మారిపోతుంది. ఆ తర్వాత హీరో డోర్ ఓపెన్ అవ్వకుండా సెట్ చేస్తాడు. అలాగే ఇంతకు ముందు డోర్ కి అడ్డుగా ఫ్రిడ్జ్ పెట్టడం వలన జాంబీ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ మొత్తం పోయింది. ఆ తర్వాత హీరో చివరిగా మిగిలిన ఒకే ఒక్క నూడిల్స్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి తినేస్తాడు. అలాగే వాటర్ బాటిల్ ని కింద పడేస్తే అందులో ఉన్న వాటర్ పోతుంది. ఆ తర్వాత దాహం వేసి వాటర్ కోసం ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ రాదు. ఇప్పుడు తాగడానికి వాటర్ లేక కింద పోయిన వాటర్ నే తాగుతాడు. ఆ తర్వాత దాహం వేసిన ప్రతిసారి వాళ్ళ నాన్న తాగే మందుని తాగుతాడు. ఆ తర్వాత హీరోకి వాళ్ళమ్మ ఇంటికి వచ్చినట్టు ఇల్యూజన్స్ కనిపిస్తాయి. వాళ్ళమ్మ చెప్పినప్పుడు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాకపోవడం వలన ఇప్పుడు వాళ్ళమ్మ కూరగాయల కోసం బయటకు వెళ్లి జాంబీస్ మధ్య ఉండిపోయిందని బాధపడతాడు. అప్పుడే హీరోకి వాళ్ళమ్మ కాల్ చేస్తుంది, కానీ సిగ్నల్ లేకపోవడంతో బయటకు వచ్చి నించుంటే వాళ్ళమ్మ మాటలు వినిపిస్తాయి. అలా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళమ్మపై జాంబీస్ అటాక్ చేస్తాయి. అలా హీరో వాళ్ళమ్మ చనిపోతుంది. అప్పుడు హీరో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి చేతిలో ఒక స్టిక్ పట్టుకొని బయటకు వస్తాడు. అలాగే అటాక్ చేయడానికి వచ్చిన ప్రతి జాంబీని చంపేస్తాడు. ఆ తర్వాత హీరో దగ్గరికి చాలా జాంబీస్ వస్తాయి. అప్పుడు హీరో వాటి నుంచి తప్పించుకుని ఒక ప్లేస్ లో దాక్కుంటాడు. కానీ అతని పక్క నుంచి కళ్ళు లేని ఒక జాంబీ వస్తుంది. వెంటనే హీరో ఆ జాంబీ నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత హీరో ఉరి వేసుకుని చనిపోవాలనుకుంటాడు. అదే టైం కి హీరో ముఖంపై ఒక లేజర్ లైట్ పడుతుంది. అప్పుడు ఉరి వేసుకున్న హీరో ఏదో విధంగా కిందకు దిగి ఆ లైట్ వేస్తున్నది ఎవరని చూస్తాడు. అప్పుడు హీరో ఆపోజిట్ అపార్ట్మెంట్ లో ఉన్న అమ్మాయి ఈ లైట్ వేసిందని తెలుస్తుంది. అలాగే ఆమె ఈ మూవీ హీరోయిన్. ఇప్పుడు హీరోయిన్ రేపు 7 గంటలకు వస్తానని డోర్ క్లోజ్ చేస్తుంది. అలాగే హీరోయిన్ ఇంట్లోకి జాంబీస్ వస్తే వాటిని అడ్డుకోవడానికి ట్రాప్ సెట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లోకి జాంబీ వస్తే హీరోయిన్ ఆ జాంబీని కత్తితో నరికి చంపేస్తుంది. ఆ తర్వాత హీరోకి తినడానికి ఫుడ్ లేదని తెలుసుకొని ఒక బేస్ బాల్ కి తాడు కట్టి హీరో ఉన్న అపార్ట్మెంట్ కి విసరాలనుకుంటుంది. కానీ ఆ బేస్ బాల్ కింద పడిపోతుంది. అప్పుడు హీరో డ్రోన్ కి తాడు కట్టి హీరోయిన్ దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ తాడు ద్వారా ఫుడ్ పంపిస్తుంది. అదే టైం కి బయట ఏదో సౌండ్ వినిపిస్తే ఏమైందని చూస్తాడు. అప్పుడు హీరోయిన్ బయటకు విసిరిన తాడుని ఒక జాంబీ చూస్తుంది. అలాగే ఆ జాంబీ తాడుని లాగితే హీరోయిన్ కి టేబుల్ తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు ఆ జాంబీ తాడు పట్టుకుని అపార్ట్మెంట్ పైకి ఎక్కుతుంది. అప్పుడు హీరో అతని దగ్గర ఉన్న డ్రోన్ తో జాంబీపై అటాక్ చేస్తాడు. కానీ ఆ జాంబీ డ్రోన్ ని పగలగొట్టి హీరోయిన్ రూమ్ లోకి వెళ్లాలనుకుంటుంది. అదే టైం కి హీరోయిన్ అక్కడికి వచ్చి జాంబీ చేతిని నరికితే ఆ జాంబీ కింద పడి చనిపోతుంది. ఇప్పుడు హీరో దగ్గర ఫుడ్ అయిపోవడంతో వేరే అపార్ట్మెంట్ కు వెళ్లి అక్కడ ఉన్న ఫుడ్ తీసుకుంటాడు. అలాగే ఆ ఇంట్లో ఉండే వ్యక్తి క్యాంపింగ్ చేసేవాడు. అందుకే ఆ ఇంట్లో సర్వైవల్
సర్వైవల్ టూల్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు హీరో అక్కడ ఉన్న వాకీ టాకీ అలాగే కొన్ని వస్తువులని తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వాకీ టాకీని అలాగే అతను తీసుకొచ్చిన ఫుడ్ ని హీరోయిన్ కి పంపిస్తాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ వాకీ టాకీ ద్వారా మాట్లాడుకుంటారు. అప్పుడు వీళ్ళకి బయట వర్షం వస్తున్న సౌండ్ వినిపించి వర్షం నీళ్లు పట్టుకోవడానికి డోర్ ఓపెన్ చేసి చూస్తారు. కానీ వాళ్లకు వినిపించింది వర్షం సౌండ్ కాదు, అక్కడ ఉన్న జాంబీస్ అన్ని ఈ అపార్ట్మెంట్ లోకి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరింట్లో వాళ్ళు సౌండ్ చేయకుండా ఉంటారు. కానీ హీరోయిన్ పక్కన ఉన్న టేబుల్ కింద పడి సౌండ్ వస్తుంది. అప్పుడు జాంబీస్ అన్ని హీరోయిన్ ఉన్న రూమ్ వైపు వస్తాయి. వెంటనే హీరోయిన్ పక్కింట్లో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ కి కాల్ చేస్తాడు. ఆ సౌండ్ విన్న జాంబీస్ హీరోయిన్ ఇంటికి కాకుండా వేరే ఇంటికి వెళ్తాయి. హీరోయిన్ కి ఇంతకు ముందే 8th ఫ్లోర్ లో ఎవరూ లేరనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు హీరోయిన్ 8th ఫ్లోర్ కి వెళ్లాలనుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ తాడు ద్వారా కిందకు దిగుతుంది. అలాగే ఆమెపై అటాక్ చేయడానికి వచ్చిన జాంబీస్ ని గొడ్డలితో నరికేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత జాంబీస్ ఆమెపై అటాక్ చేయడానికి వస్తాయి. అదే టైం కి హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ ని కాపాడుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అపార్ట్మెంట్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి 8th ఫ్లోర్ కి వెళ్తారు. కానీ అక్కడ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. అప్పుడే కింద ఉన్న జాంబీస్ అన్ని అక్కడికి వచ్చేస్తాయి. ఆ జాంబీస్ వీళ్ళపై అటాక్ చేస్తుంటే ఒక వ్యక్తి స్మోక్ వదిలి హీరోయిన్ ని కాపాడుతాడు. అలాగే అతను వీళ్ళిద్దరికి తినడానికి ఫుడ్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ ఫుడ్ ని తింటారు. కొద్దిసేపట్లో ఇక్కడికి రెస్క్యూ టీం వస్తుందని అతను చెప్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ స్పృహ తప్పి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు తిన్న ఫుడ్ లో ఇతను మత్తు మందు కలిపాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి చేతులు కట్టేసి హీరోయిన్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి వదిలేస్తాడు. ఆ రూమ్ లో జాంబీగా మారిన అతని భార్య ఉంటుంది. ఆ జాంబీ తినడం కోసమే హీరోయిన్ ని ఆ రూమ్ లో వదిలేశాడు. అతని భార్యకు ఉన్న తాడుని మెల్లగా వదులుతుంటే ఆమె హీరోయిన్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత అతను తాడుని వదిలేస్తే హీరో వచ్చి ఆ తాడుని పట్టుకుంటాడు. కానీ ఆ జాంబీని కంట్రోల్ చేయలేకపోవడం వలన తాడుని వదిలేస్తాడు. ఆ తర్వాత రూమ్ లో నుంచి ఎటువంటి సౌండ్ వినిపించదు. అప్పుడు ఇతను మెల్లగా డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న హీరోయిన్ జాంబీని ఇతని పైకి వదిలేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళిద్దరిని గన్ తో షూట్ చేస్తే ఆ సౌండ్ విన్న జాంబీస్ అన్ని వీళ్ళు ఉన్న అపార్ట్మెంట్ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఆ జాంబీస్ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడం వలన హీరోయిన్ హీరోకి గన్ ఇచ్చి ఆమెను షూట్ చేయమని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ గన్ తో షూట్ చేసుకుని చనిపోవాలనుకుంటారు. అప్పుడే వీళ్ళకి హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే వీళ్ళిద్దరూ జాంబీస్ నుంచి తప్పించుకొని అపార్ట్మెంట్ పైకి వెళ్తారు. కానీ ఆ జాంబీస్ వీళ్ళ వెనక రావడంతో వాటిని హీరో కంట్రోల్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడానికి అపార్ట్మెంట్ పైకి వెళ్తుంది. కానీ అక్కడ హెలికాప్టర్స్ కనిపించవు. ఆ తర్వాత హీరో కూడా పైకి వచ్చి డోర్స్ క్లోజ్ చేస్తాడు. అయినా సరే జాంబీస్ డోర్ పగలగొట్టి పైకి వచ్చేస్తాయి. ఆ జాంబీస్ హీరోయిన్ ని చంపేస్తాయి అనుకునే టైం కి ఒక హెలికాప్టర్ పైకి వస్తుంది. అలాగే వాళ్ళు ఆ జాంబీస్ అన్నిటిని చంపేసి హీరోయిన్ ని కాపాడుతారు. హీరో ఇంతకు ముందు నన్ను కాపాడండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి రెస్క్యూ టీం వాళ్ళు ఈ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చారు. ఈ విధంగా హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుంటారు. అలాగే ఇక్కడితో ఈ మూవీ కూడా అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.